సో ఇక్కడ మన ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నాము. కుమారి ఆంటీ షాప్ ఒక 2-3 రోజుల నుంచి క్లోజ్ ఉంది. సో షాప్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలామంది కుమారి ఆంటీ అభిమానులు రెగ్యులర్గా అంటే 12-13 సంవత్సరాల నుంచి ఆమె దగ్గర తినేటువంటి రెగ్యులర్ కస్టమర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు. ఈరోజు వీకెండ్ కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి సెలవు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే షాప్ దగ్గర చాలామంది క్రౌడ్ ఉందన్నమాట. సో కుమారి ఆంటీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఒక 3-4 డేస్ తర్వాత ఇక్కడ చూస్తే సామాన్లు కూడా దించుతున్నారు. అంటే 2 గంటల నుంచి కూడా ఫుల్ పబ్లిక్ అనమాట. ఇక్కడ అసలు మామూలు పబ్లిక్ కాదు. అంటే ఒక 3-4 రోజులు మిస్ అయ్యాము ఆంటీ గారి ఫుడ్ అని చెప్పేసి కూడా చాలామంది పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. సో మీడియా వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. మా బిజినెస్కి ఎటువంటి అంతరాయం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో అందరం దయచేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు. సో ఇది వ్యాన్ అనమాట. సో ఈ వ్యాన్ వస్తుందని అంటే ఆ చివరి నుంచి కూడా అరుపులు, కేకలు, అసలు ఏంటి ఒక ఫుడ్ రిలేటెడ్ ఒక కుమారి ఆంటీ లాంటి వ్యక్తికి ఇంత క్రేజ్ అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. సో ఇక్కడ మన క్రౌడ్ చూసుకోవచ్చు ఎంత లాంగ్లో. ఇక్కడ నుంచి మీరు మొత్తం అంటే దగ్గరలో ఇక్కడ స్టాల్స్లో అన్నింటిలో కంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఇక్కడ కుమారి ఆంటీ దగ్గరే చాలామంది క్రౌడ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే అంటే ఒక ఫుడ్ రిలేటెడ్ ఒక వ్యక్తికి ఇంత క్రేజ్ రావడం అంటే టేస్ట్ పరంగా ఒకసారి అలవాటు పెడితే ఒక 12-13 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కాకుండా ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయ్యారో, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి అన్నవరం నుంచి, కడప నుంచి వచ్చేటువంటి ఆంధ్ర నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కుమారి ఆంటీ అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. దయచేసి ఆ బిజినెస్కి అంతరాయం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి రావద్దు, ఇక్కడ బిజినెస్ అని చెప్పేసి అంటున్నారు. సో ట్రాఫిక్ కూడా ఇక్కడ అయితే యాక్చువల్గా బండి పార్కింగ్కి పర్మిషన్ లేదు. పోలీసులు ఇక్కడికి వచ్చి బండ్లు కూడా తీసేయమని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయినా సరే మరొకసారి ఇక్కడ మీరు చూడొచ్చు కుమారి ఆంటీ గారు రాకముందు ఎలా ఉంది, కుమారి ఆంటీ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే చాలామంది లైన్లో నించుని మరి అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరితో కూడా పోలిస్తే ఒక కుమారి ఆంటీ గారి స్టాల్ దగ్గర కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇది రీఓపెన్ తర్వాత కుమారి ఆంటీ స్టాల్